పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న సీఎం పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాదరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లతో కలిసి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోయే సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. బ్రిటిషర్ల కాలం నుండి వెలుగుతున్న నరసాపురం ఎంతో ప్రాచీనమైనదని, అటువంటి పట్టణం మళ్లీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో పయనిస్తోందని కొట్టు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సోమవారం చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను వివరించారు కొట్టు సత్యనారాయణ. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పట్టణానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ప్రారంభించడానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విప్ శ్రీ ప్రసాదరాజు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నరసాపురం అన్నది బ్రిటిషర్స్ కాలంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంతకాలానికి ప్రసాదరాజు గారి నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతటి ప్రాధాన్యత ఇచ్చి ఈ నరసాపురం యొక్క ప్రభావం మరి రాష్ట్రంలో ఒక ప్రముఖమైన పట్టణంగా తీర్చిదిద్దేలాగా, అలాగే ప్రజలు దేని గురించి అయితే ఇబ్బంది